ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం ఈ దినం మన ధ్యానాంశంగా ఉంది. 12వ వచనం నేను చదువుతున్నాను. కాబట్టి ఇజ్రాయేలు నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవించి నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునన్న మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు. మొదటగా ఈ మాట మనం చదవగానే ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ అని, గతంలో కూడా మనం ధ్యానించినట్టుగా గ్రేటెస్ట్ కమాండ్మెంట్ అని, మత్తయి సువార్తలు కూడా 22వ అధ్యాయంలో 37 నుంచి 40 వచనాలు చూస్తే ప్రాముఖ్యమైన ఆజ్ఞ ఏదని ప్రభువుని అడిగినప్పుడు మరి మొదటి ఆజ్ఞనేమో పూర్ణ మనసుతో ఆత్మతో వివేకంతో ప్రభువును నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించాలని ప్రేమించాలని, అలాగే రెండవది పొరుగు వాని పట్ల ఉండవలసిన ప్రేమకు సంబంధించిన ఆజ్ఞ. ఈ రెండే ధర్మశాస్త్రం అంతటికీ ఆధారమని, ప్రవక్తలకు ఆధారమని ప్రభు సెలవిచ్చడం మనం చూసాం. అయితే ఇక్కడ మనకు అర్థం కావాల్సినటువంటి మాట లేదా అంశం ఒకటి ఉంది. సాధారణంగా దేవుడు ఇలాగ జీవించండి, పరిశుద్ధంగా ఉండండి, లేదా నా ఆజ్ఞలకు లోబడండి అంటే మనమేదో మన జీవితాన్ని త్యాగం చేసినట్టు, దేవుడు అడిగినందుకు మనమేదో దేవునికి ఇచ్చేసినట్టు, అన్నీ మనం ఆయన కొరకు పోగొట్టుకున్నట్టు మనము ఫీల్ అవుతుంటాం చాలా సందర్భాల్లో. ఒక్కసారి ఇలాగ ఆలోచించండి. నీ పరిశుద్ధత, నీ యథార్థత, నీ భక్తి, ఆయన వాక్యానుసారంగా నువ్వు జీవించటం దేవునికి ఏమైనా అవసరమా? నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే ఈ ద్వితీయోపదేశ ఖండంలోని 6వ అధ్యాయంలో 24-25 వచనాలు మీరు చూడండి. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించినట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలని మనకు ఆజ్ఞాపించాను. ఆయనకేం మేలు కలుగుతుంది? మోక్షం పొందేది మనమే, దీవించబడేది మనమే. పైగా ఈ వచనం ఏముంటుందంటే నీకు మేలు కలుగునట్లుగా. ఎవరి కోసమో త్యాగం చేసి ఎవరి కోసమో ఇలా ఖచ్చితంగా జీవించాలి అంటే అది వేరే విషయం. ప్రతి వ్యక్తికి చెడు మార్గమును విడిచిపెట్టి దేవుని న్యాయ విధులను అనుసరించి జీవిస్తే అది నీకే మేలురా బాబు అని చెప్పినా కూడా మనిషికి బోధపడడం లేదు. ఇక రెండవ మాట అక్కడ 25వ వచనంలో మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఎప్పటికైనా మనం గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే దేవుడు చెప్పిన మార్గమును మనం అనుసరిస్తున్నప్పుడు మనకు ఆ దేవుని నీతి కలుగుతుంది. రెండవది ఎల్లప్పుడూ మనకు మేలు కలుగుతుంది. అయితే ఎందుకు ఈ దేవుని మనం అనుసరించాలి? ఎందుకు ఈ దేవునికి భయపడాలి? ఎందుకు ఈ దేవునికి లోబడాలి? ఒక పాయింట్ ఆఫ్ వ్యూ చూసాం, అది మనకే మేలు, మనకు నీతి. అయితే ఇక్కడ 17వ వచనం ద్వితీయోపదేశ ఖండము మన ధ్యానాంశమైన 10వ అధ్యాయంలో 17వ వచనం. ఏలైనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువు ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చుకొననివాడు. వై? బికాజ్ హీ ఈస్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, మైటీ అండ్ అవసమ్ గాడ్. చాలామంది ఆయన కంటే ముందుగా వచ్చారు, ఆయన తర్వాత కూడా వచ్చారు. యోహాను సువార్తలో చాలా స్పష్టంగా విషయాలు ప్రభు చెప్పారు. దొంగలు దోచుకునేవారు. అయితే నేను కూడా దేవుణ్ణి నమ్మండి అని చెప్పి ప్రయత్నం చేశాడు తప్ప నేను తప్ప వేరొక దేవుడు లేడని చెప్పిన ధైర్యం ఎవరు చేయలేదు. అందుకే యెషయా గ్రంథం 44వ అధ్యాయంలో అంటాడు, నేను మొదటివాడను, నేను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. నేను తప్ప ఆశ్రయదుర్గం ఏది లేదు, ఉన్నట్టు నేను ఎరగను. తక్కినదల్లా మనిషి నిర్మిస్తున్న విగ్రహమే. యెషయా 46:9 కూడా అంటాడు, దేవుడని నేనే, మరి ఏ దేవుడు లేడు. నేను దేవుడని నన్ను పోలిన వాడెవడు లేడు. పరిశుద్ధతలోను, నీతిలోను, పరాక్రమములోను, జ్ఞానములోను, అధికారంలోను, ఆధిపత్యములోను ఆయనను మించిన దేవుడు ఎవరూ లేరు. ప్రకటన 19:16 సెలవిస్తుంది, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అను నామము ఆయన వస్త్రము మీదను ఆయన తొడ మీదను వ్రాయబడి ఉన్నది. చరిత్రలో గొప్ప రాజ్యాలను, గొప్ప సంస్థానాలను పరిపాలన చేసినటువంటి రాజులు ఒప్పుకున్నారు. దానియేలు గ్రంథంలో నెబుకద్నెజర్ అనే రాజు, చరిత్ర వెళ్ళి చూడండి, నెబుకద్నెజర్ అనే రాజు
ఆ రాజు అంటున్నాడు దానియేలుతో, మర్మములు బయలుపరచుటకు నీవు సమర్థుడవైతివే. నీ దేవుడు దేవతలకు దేవుడను రాజులకు ప్రభువును మర్మములు బయలుపరచువాడై ఉన్నాడని దానియేలుతో ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. ఎందుకంటే తాను కనిన కలకు భావం ఎవడు చెప్పలేదు. అక్కడ అనేకులు మంత్రజ్ఞులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. ఎవడి వల్ల అవ్వలేదు. అయితే దేవుని ఆత్మ కలిగినటువంటి దానియేలు దేవుని సహాయం చేత ఆ మర్మాన్ని బయలుపరిచినప్పుడు రాజు ఒప్పుకుంటున్నాడు, నీ దేవుడే నిజమైన దేవుడని. అంత మాత్రం కాకుండా ఆ దేశంలో షడ్రగ్, మేషక్, అబేద్నెగో, దానియేలు ఈ నలుగురు భక్తులను బట్టి రాజు చాటింపేశాడు, వీరి దేవుడే నిజమైన దేవుడు, ఈ దేవుని అందరూ ఆరాధించాలని. వాస్తవంగా ఆ రాజు కనిన కలలో కూడా భావం అదే, ఆయనే ఎవర్ లాస్టింగ్ కింగ్ అని, ఆయన రాజ్యమే అంతము లేనిదని. అయితే ఇక మూడవదిగా మరొక మాట నేను మీకు చూపిస్తాను. ద్వితీయోపదేశకాండ 10వ అధ్యాయంలో 13వ వచనంలో చివరి భాగం, అంటే ఇది కాక యెహోవా మరి నిన్ను ఏమడుగుతున్నాడు అనే మాట. కొందరు ఈ లోకంలో చాలా అడుగుతున్నారండి. కొందరేమో బళ్ళు అడుగుతున్నారు, కొందరేమో కానుకలు అడుగుతున్నారు, కొందరు వెండి బంగారాలు అడుగుతున్నారు, ఇంకా ఏదేదో దోచుకుంటున్నారు. అయితే ఈ దేవుడు నేను ఏమడుగుతున్నాడు? ప్రవక్త అయిన మీకాతో కూడా దేవుడు మాట్లాడాడు. నీవేదో బలి అని అంటున్నావు, తైలం ఇస్తానంటున్నావు, గర్భఫలాన్ని బలిగా అర్పించాలి అడుగుతున్నావు. దేవుడు నీకేం బోధపరుస్తున్నాడు? నీతి న్యాయములు అనుసరించి జీవించుట. నువ్వు చేస్తున్న పాపాలని క్షమించడానికి నీ దగ్గర కానుక పుచ్చుకొని క్షమించడానికి నరుడు కాదు, ఆయన లంచగొండి కాదు. అయితే ఏమడుగుతున్నాడు అనే మాట ఏమీ కాదని చెప్పడం లేదు, కానీ ఇదిగో ఏదో అడుగుతున్నాడు. 16వ వచనం చదవండి, ద్వితీయోపదేశకాండ 10వ అధ్యాయం 16వ వాక్యం. కాబట్టి మీరు సున్నతి లేని మీ హృదయమునకు సున్నతి చేసుకొని ఇక మీదట ముష్కరులు కాకుండుడి. ఆయన అంతరంగమున సున్నతి కోరుతున్నాడండి, హృదయమందు సున్నతి కోరుతున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులతో మాట్లాడుతున్న 2వ అధ్యాయంలో 28వ వాక్యంలో అంటాడు, బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడు యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనది, ఆత్మయందు జరుగునదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. అటివానికి మెప్పు మనుషుల వల్ల కలగదు, దేవుని వల్లే కలుగును. అంటే కొందరు ఇక్కడ యూదులని పేరు పెట్టుకొని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవునిలో అతిశయిస్తున్నారని పై వచనాల్లో మాట్లాడతాడు. సరే, శ్రేష్టమైన వాటిని మెచ్చుకుంటున్నావు, జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రం గలవాడవై ఉన్నావు. అయినను గుడ్డి వారికి నేను త్రోవ చూపుతానని, చీకట్లో ఉన్న వారికి నేను వెలుగును చూపిస్తానని, బుద్ధిహీనులకు శిక్షుడినని చెప్పుకుంటూ ఇతరులకు బోధిస్తూ నీకు నీవే బోధించుకోవడం లేదు. అంటే వారి జీవితంలో క్రియలు లేవు కనుక అందుకు పౌలు మాట్లాడుతున్నాడు, బాహ్య సంబంధమైన సున్నతి వ్యర్థమైంది అని. తాను నమ్మినటువంటి యూదులతో యేసుక్రీస్తు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31 నుంచి 38 వరకు చూస్తే అక్కడ జరిగినటువంటి వాగ్వాదం ఏంటి? మీరు అబ్రహాము సంతానమని నాకు తెలుసు, కానీ మీ హృదయంలో వాక్యం మనకు చోటు లేదన్నాడు. మీరు స్వతంత్రులు కావాలన్నాడు. వాళ్ళు అంటున్నారు, మేము ఎవరికి దాసులం కాదు, మేము అబ్రహాము సంతానంగా ఉన్నామని వాళ్ళు అంటున్నారు. నీవు యూదుడవా, క్రైస్తవుడవా, సంఘములు అనాది కాలం నుంచి కొనసాగుతున్న పెద్దవా? ఇది కాదు దేవునికి కావాల్సింది. ఆయన అడుగుతున్నాడు, ఆయన కోరుతున్నాడు, హృదయ సంబంధమైన సున్నతి నీలో జరగాలి. కొత్త సంవత్సరంలో దేవుడు మనం ప్రవేశింపజేశాడు. ఈ మొదటి వారంలో మనం సంతోషంగా అడుగు పెట్టాం. ఇదిగో ప్రారంభపు రోజుల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయంలో 15వ వచనం మీరు చూడండి, కొత్త సృష్టి పొందుటయే కానీ సున్నతి పొందుట అందేమీ లేదు, పొందకపోవుట అందేమీ లేదంటున్నాడు. నూతన సంవత్సరంలో అయితే ప్రవేశించావు, నూతన సృష్టిగా మారావా అన్నది ప్రశ్న. నీ కొరకు సమస్తమును దారిపోసిన ఆయన నిన్నేం అడగడం లేదు. ఒకటి, నువ్వు నూతన సృష్టిగా మార్చబడాలి, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు సిద్ధపరిచిన మేలులు మీరు అనుభవించినట్లుగా మరింతగా ఆత్మలో బలపరచబడుదురు గాక. మీకు నూతన సంవత్సర శుభములు, ఆశీర్వాదములు కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.